ప్రస్తుత విద్యా విధానంలో పిల్లల్ని విజ్ఞానవంతులుగా కాకుండా ఒక మర యంత్రాలుగా తయారు చేసే ఈ విద్యా వ్యవస్థలో ఒక 25 సంవత్సరాల క్రితం ఒక తండ్రి తను ఈ విద్యా వ్యవస్థలో ఇలా కాకుండా తన పిల్లల్ని ఉన్నత విద్యా ప్రమాణాలతో చదివించాలని, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తన ప్రయాణాన్ని, తన పిల్లలని ఎలా తీర్చిదిద్దారనే వివరాలని మనతో ఇప్పుడు జమ్మలమడక బైరాగ శాస్త్రి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు 25 సంవత్సరాల క్రితం మీ పిల్లల్ని వేద పాఠశాలలో వేసామన్నారు. అసలు అప్పుడు మీరు అలా వేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈ విద్యా వ్యవస్థ మీద మీకెందుకు అంత నమ్మకం లేని పరిస్థితులు ఎలా వచ్చాయి అనే వివరాలు మాకు కొంచెం తెలియచేయండి మా ప్రేక్షకులకి. ఇది నిజంగా జగద్గురు మన పరమాచారి గారి అనుగ్రహం, శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారితో మాకున్న అనుబంధం వల్ల కానీ, అలాగా పెద్దల యొక్క ఆశీస్సులతో సడన్గా మాకు ఆ రెగ్యులర్ సిస్టంలో ఏదైతే కొన్ని లోపాలు బాగా ఎక్కువ కనపడ్డాయి, మేము కోరుకున్నది అది కాదనిపించింది. పిల్లలు మాతోనే ఉండాలి, చక్కగా అన్నీ చక్కగా వాళ్ళు మన పూర్వ విధానాన్ని అన్నీ తెలుసుకోవాలనుకున్నాం. ఉపనయనం చేయించడానికి కాశీ నుంచి తాడేపల్లి గురుదేవ శాస్త్రి గారు అని ఆయన వచ్చారు. ఆయన 4 రోజులు ఉపనయనం చేయవయ్యా అని ఆదేశించారు. ఆ టైంలో శ్రీ విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనాపాటి గారు శ్రీశైలం నుంచి వచ్చారు ఆశీర్వదించడానికి. ఈ ఉపనయనం అయిన తర్వాత నేను సంధ్యావందనం నేర్పించడానికి ఆయనతో పాటు మా అబ్బాయిని పంపించాను, మా పెద్ద అబ్బాయిని. అక్కడ ఆయన ఏమంటే మనం ప్రయత్నం చేస్తే వీళ్ళకి వేదం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత మా రెండో అబ్బాయి కూడా ఉపనయనం చేసి ఇద్దరిని నేను వారి దగ్గరికి, అప్పుడు ఆయన అనంతవరం అనే చిన్న పల్లెటూరులో ఉండేవారు, అక్కడికి షిఫ్ట్ అయిపోయాం విత్ ఫ్యామిలీ. ఉద్యోగం అన్నీ మానేసి, అంటే మా అమ్మగారు చెప్పారు నువ్వు ఏదైనా చెయ్యి కానీ నువ్వు కూడా పక్కన ఉండు అని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ మానేసి కంప్లీట్ డెడికేటెడ్గా మేము ఆ ఊరు వెళ్ళాము. అక్కడ అనుకోకుండా సహాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా నా మిస్సెస్సే వాళ్ళకి అన్నం వండి పెట్టడం అన్నీ చేశారు. అలా 1.5 year అక్కడ ఉన్నాము. తర్వాత అనిపించింది మాట, ఈ ఈ థ్రోట్కి సంబంధించిన చిన్న ప్రాబ్లం మా అబ్బాయికి వచ్చింది, అంటే స్ట్రెయిన్ అవ్వటం వల్ల. అప్పుడు వైద్యం కోసం మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే థ్రోట్కి ఎక్కువ స్ట్రెస్ లేని ఏదైనా చదువు ఉంటే చూసుకోండి అన్నారు. అప్పుడు మళ్ళీ ఈ జపనీస్ కోర్స్ అని ఇలా ఎక్కువ స్ట్రెస్ లేని ఏ చదువులు ఉన్నాయో అవి ఎంచుకున్నాం. ఖండవల్లి ఇక్కడ ఒక స్కూల్ ఉంది, తెలుగు స్కూల్. దాంట్లో ఈక్వలెంట్ టు 10th class ఇద్దరు పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత అక్కడే ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారు. ఆ సందర్భంలో వాళ్ళకి తిరుపతిలో రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠ అని ఒక మంచి సంస్థ ఉంది, సంస్కృతం చెప్తారు అక్కడ. సో అక్కడ వీళ్ళిద్దరికి సీట్ రావడంతో అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ చదువుతూ ఉండగా మా పిల్లల గురువు గారి శిష్యుడు రాధేశ్యామ్ గారని, ఆయన మా పిల్లలకి ఏమండి వీళ్ళకి నేను తర్కశాస్త్రం చెప్తాను, మీరు నాతో పంపించండి అని ఆయన వెంట తీసుకుని మా పిల్లల్ని కాంచీపురం వెళ్ళారు. ఇది కూడా ప్రతిదీ యాదృచ్ఛికమే, మనం ఏదో దీన్ని పెద్ద ప్లాన్ చేసామని అనుకోవట్లా నేనైతే. అది యాదృచ్ఛికంగా గురువుల అనుగ్రహం. మా పిల్లలు కూడా దానికి అనుగుణంగా అట్లా మౌల్డ్ అయిపోయారు. గురువు మీద ఉన్న అభిమానం కానీ ప్రేమ కానీ చక్కగా మౌల్డ్ అయిపోయారు. బయట ప్రపంచానికి ఎటువంటి ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల నా మిస్సెస్ ఈ విషయంలో ఒక కోటగోడలాగా నిలబడిందని చెప్పాలి. ఆవిడ చాలా గట్టిగా వీళ్ళకి సహకరించి. అంటే ఇంతకు ముందర ఒక 20 సంవత్సరాల క్రితం అంటారా, ఆ టైంలో వచ్చేటప్పటికి ప్రైవేట్ స్కూళ్ళు, ఆ చదువులు, ఇంజనీరింగు, డాక్టరు ఇవంటూ తల్లిదండ్రులంతా కూడా ఈ చదువుల మీద వెంటబడ్డారు. మా అబ్బాయి ఐటీలో చేరాలి, ఐఐటీ చేయాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలి, అమెరికా వెళ్ళిపోవాలి, జర్మనీ వెళ్ళిపోవాలి, ఇట్లాంటి కలలు కనే తల్లిదండ్రుల మధ్యలో మీకు ఇలా చదివించాలనే ఆలోచన ఎలా వచ్చిందంటారు? అంటే ఆ టైంలో మా ఇంట్లో మా అన్నయ్యల పిల్లలు, మా అక్కయ్యల పిల్లలు, చెల్లెల పిల్లలు అందరూ ఆ చదువుల్లోనే ఉన్నారు. అది మాకేం పెద్ద కొత్త ఏం కాదు. అది ఇంట్లో ఆల్రెడీ ఇన్ జనరల్గా అందరూ ఉన్నారు దాంట్లో. ఈ నేమ్ ఐఐటీస్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్,
ఇలా యూ నేమ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా, అన్నిట్లోనూ మా పిల్లలే ఉన్నారు. మాకు అది పెద్ద గొప్ప ఏమేమి అనిపించలా, ఓకే ఇట్స్ ఓకే అనిపించింది. కానీ నా పరంగా నేను ఆలోచించింది ఏంటంటే, నేను చిన్నతనంలో మన విశ్వనాథ్ సత్యనారాయణ గారిది 1000 పడగలు అనే పుస్తకం చదివాను. ఆ దాంట్లో ఆయన వివరంగా చెప్పారు మన ఎడ్యుకేషన్ వాల్యూస్ ఎటువంటివి, మనం ఎందుకు దాన్ని వదులుకోవాలి. అది 1-10 మాటలు చదవటం వలన నాకు అనుకోకుండా వీళ్ళందరూ ఈ వేద పండితులు వీళ్ళందరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళు అవటం వలన నేనేదో కొత్త ప్రయోగం చేస్తున్నాను అనుకోవాలి. నేను డెఫినెట్గా దీని విషయంలో చాలా క్లారిటీతోనే ఉన్నాను. ఎటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఏదో అయిపోతుందని ఎప్పుడు భయపడలా. ఎందుకంటే నేను ఎప్పుడు ఉద్యోగం అనేది జీవితాంతం మొత్తం ఒకటే ఉద్యోగం చేయాలని నేను అనుకోలేదు. ఎప్పుడు నాకు నచ్చిన ఉద్యోగం చేశాను, అది కాస్త చేంజ్ కావాలని ఇంకో దాంట్లోకి వెళ్ళాను. ఇదేదో పర్మనెంట్ జీవితంతో దీంట్లోనే గడపాలి అనేం లేదు. కారణం ఏంటంటే నాకేం పెద్ద చదువు రాలా, రిస్క్ తీసుకోవడం అనేది లేనే లేదు అసలు. అది అసలు రిస్క్ అనే భావం లేదు. పర్లేదు మనకి మంచిగానే ఉంది. ఇక్కడ మెయిన్గా గురువుల అనుగ్రహం అండి. అది నిజంగా అది అంటే సాహసం చేశారని చాలామంది నాతో అనేవాళ్ళు, మీరు చాలా పెద్ద సాహసం చేశారని. నేనైతే ఎవరైతే వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించారో వాళ్ళే సాహసం చేశారు, నేను కాదు, వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు వదులుకున్నారు. ఈ రోజున అక్కడ చాలా పెద్ద పొజిషన్స్లో ఉండొచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. కానీ నేను ఐఎమ్ ఇన్ రియల్లీ కంఫర్టబుల్ జోన్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్. వాట్ ఎవర్ డెసిషన్ ఐ హావ్ టేకెన్, నో రిగ్రెట్స్. ఇలా ఇప్పుడు మీరు వేద పాఠశాలలో పిల్లల్ని వేసిన తర్వాత సమాజం అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నార్మల్ స్టడీస్కి దూరంగా ఎందులో వేశారు అని ఏమన్నా చిన్నబుచ్చిన మాటలు ఉంటాయండి. అవన్నీ సహజం. ఎందుకంటే వాళ్ళకి దీని రుచి తెలియదు. ఎందుకంటే నా చిన్నతనంలో జమ్మల మడక మాధవరావు శర్మ గారని మా పెదనాన్నగారు మా నాన్నగారిని కలవటానికి వచ్చినప్పుడు మా నాన్నగారు వారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే, ఆయన అంత గొప్ప స్కాలర్ అవటం వల్ల సాంస్క్రిట్లో, దానివల్లే మా నాన్నగారు వారికి గౌరవించేవారు. అది నా కళ్ళతో చూశాను నేను. అలాగే వేద పండితులు ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు వాళ్ళని ఆదరించే తీరు, అది నిజంగా అద్భుతం. అది అంటే కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది అది. అలా వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వచనం బలం కానివ్వండి, ఏదైనా కానీ ఇంట్లో కార్యక్రమం చేస్తే వాళ్ళ ఆశీస్సులతో ప్రతిదీ ముందరికి నడిచేది. సో ఈ గౌరవం నిజంగా వాళ్ళ చదువులో ఉంది. కానీ ఆ వ్యక్తులు అలాంటి కన్నా గొప్ప వ్యక్తులు ఎంతమందో ఉన్నా కూడా మా నాన్నగారు మామూలుగా ఉండేవారు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఆదరించేవారు. తర్వాత తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర నేను చాలా నాకు ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల వారి దగ్గర ఉండేవాడిని. అక్కడ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చేవారు. ఈ విషయం ఇంకోటి కూడా, ఆ రోజుల్లో నాకు ఫిట్స్ వచ్చేవి. వారి అనుగ్రహంతో, వారు మంత్రజలంతో ఆ తపస్సు చేసి నాకు మళ్ళీ ఫిట్స్ లేకుండా చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఎందుకు బయటికి వెళ్ళాలి, మనకి ఇంతమంది ఆప్తులు మనకు ఉన్నారు, పరమాచార్య గారి అనుగ్రహం ఉంది మనకి. సో మనం ఇక్కడే కంటిన్యూ అవుదాం అనిపించింది. ఈవెన్ ఈ సందర్భంలో మన కందుకూరి వీరు కూడా, శివానందమూర్తి గారు కూడా భీమిలి వెళ్ళాను నేను. వెళ్ళి అప్పటికి తర్కశాస్త్రం అయిపోయింది మా పిల్లలకి. నువ్వు తర్కశాస్త్రంతో ఆపద్దయ్యా, పిల్లలకి వేదాంత శాస్త్రం చెప్పించు అని అన్నారు. అది దైవానుగ్రహం. మనం చెప్పిస్తే వారి యొక్క అనుగ్రహం వల్ల ఇండియాలో నెంబర్ 1 ఆ విషయంలో గొప్ప పండితుడు ఆయన చెన్నైలో మణిద్రవిడ శాస్త్రి గారని వారి దగ్గర చదువుకున్నారు. తర్కశాస్త్రం వచ్చి అంబడిపూడి రాధేశ్యామ్ గారి దగ్గర చదువుకున్నారు. అలాగే వ్యాకరణం దత్తాత్రేయ శాస్త్రి గారి దగ్గర చదువుకున్నారు కాంచీపురంలో. ఈ విధంగా కాంచీపురంలో ఉండటం అనేది కూడా ఒక అదృష్టం అండి. వాళ్ళు నిత్యం అక్కడ గురువార సభలు జరిగేవి, దాంట్లో మా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ నెక్స్ట్ జనరేషన్కి నేను చెప్తానండి, ఏ తల్లిదండ్రులు కనుక వాళ్ళ పిల్లల్ని వేదంలో చేర్చాలన్నా, శాస్త్రాల్లో పెట్టాలన్నా ఏమీ భయపడద్దు. అద్భుతమైన పిల్లలు తయారవుతారు వాళ్ళు. మనకి, మన దేశానికి పనికొచ్చే పిల్లలు అవుతారు వాళ్ళు. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ వైపు నుంచి మీరు ఆలోచించారు, బాగుంది, పిల్లల్ని ఇలా వేస్తే బాగుంటుందని. అందుకు మీ పిల్లల సహకారం అది నిజంగానండి. అది వాళ్ళు ఎప్పుడు నో అని చెప్పలేదండి. కారణం నేను కాదు, వాళ్ళ గురువులు వాళ్ళని అంత ఆకర్షించారు. గురువులు అసలు గురువులను వదిలేవాడు కాదు. ఏ సందర్భంలో కూడా వాళ్ళని వదిలే మాటే లేదు. వాళ్ళు ఏదైనా చెప్తే ఇప్పటికీ వాళ్ళకున్న ఆలోచన ధోరణి కానీ, మాట కానీ, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, ఏ విషయం కూడా వాళ్ళ గురువులను అనుకరిస్తారు. వాళ్ళు నన్ను అనుకరించరు.
దాంట్లో ఇంకా అంటే 100% సేఫ్ మాట. మనం కనుక వేదంలో పెడితే ఆ గురువుల అనుగ్రహం ఉంటే పిల్లలకి వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దుపడతారు. అండ్ దేశం ఈ రోజున వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తున్నారు. ఈ కాలంలో ఎంతమంది ఉన్నారండి ఏ పిల్లలు ఈ కోసం ఈ రోజున దేశం కోసం మనం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఎవరికి ఉంది? వాళ్ళు సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. దేశంలో ఈ రోజునున్న పరిస్థితికి తగ్గట్టు వాళ్ళు ఎంతో రీసెర్చ్ వర్క్ చేసి దాని మీద ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బయట చాలామంది నన్ను విపరీతంగా గౌరవిస్తారు. నాకైతే తెలుసు ఆ గౌరవం నాకు సంబంధం కాదు, అది పిల్లలు ఆ స్థితిలో ఉండటంతో నన్ను గౌరవిస్తున్నారు. అంతేగాని అది నా గొప్పతనం అని నేను అనుకోను. ఇంకోటి కూడా అనుకుంటా, వాళ్ళ ఆ స్థాయికి రావడానికి కారణం వాళ్ళ గురువులే కానీ నేను కాదు. నేను ఓన్లీ నిమిత్తం మాత్రమే. ఆ టైంలో నేను ఉన్నాను. నాకున్న అనుభవం వల్ల నేను భయపడటం అనేది తెలియదు నాకు. దేనికోసం భయపడాలి? రీసెంట్గా కరోనా వచ్చింది. కరోనాలో కూడా చాలామంది భయపడ్డారు ఎన్నో విషయాలు. మాకు చక్కగా వాళ్ళకి అనుష్ఠానం చేసుకోవటం, మా గురువు గారు శివలంక ఉదయ్ శంకర్ గారు మమ్మల్ని ఆ విషయంలో బాగా తీర్చిదిద్దారు. అలాగే రాఘవ నారాయణ శాస్త్రి గారు, వీళ్ళందరి యొక్క దీంట్లో ఉన్నాం కనుక మాకు అసలు భయం అనేది తెలియదండి. ఈవెన్ మాకు ఎర్లీ ఏజ్లోనే మేము మ్యారేజ్ ఫిక్స్ చేసాం, పెళ్లి చేసాం. అంటే పిల్లల్ని కాపురానికి తీసుకొచ్చింది మటుకు వాళ్ళ డిగ్రీలు అయిన తర్వాతే. ఎక్కడా పిల్లలు మీకు ప్రతికూలంగా ఇది కాదు లేదు మేము ఇచ్చేయం మాకు ఇదే ఇష్టం అని ఇప్పుడు పిల్లల్లా అనలేదు అస్సలు. అది దైవ అనుగ్రహం అండి. అది ఏదో గొప్ప మనం ఏదో వాళ్ళని కంట్రోల్ చేసి మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు మనం వినాలి అంతే. ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అండి. అంటే మా అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, అలాగే నా భార్య వైపు వాళ్ళు అందరూ కూడా మనకి సహకరించేవాళ్ళే. మన ఎవరు దీంట్లో వెనక్కి లాగేవాళ్ళు ఎవరు లేరు. అది కూడా ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పెరిగేది వాళ్ళతోనే కదా. ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళని ఎప్పుడు వేరేగా చూడాలి. వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు అంతే. వాళ్ళ యొక్క సహకారం కూడా బాగా ఉందని చెప్పాలి. దీనికి మెయిన్ మూలస్తంభం నా మిస్సెస్. ఆవిడ ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా ఆవిడే కంట్రోల్ చేసుకుని ఆవిడే చక్కగా పిల్లలకి అన్నీ నచ్చ చెప్పేది. ఇప్పటి వరకు చక్కటి జీవితం గడిపాం. నో రిగ్రెట్స్. అదే నేనైతే గట్టిగా చెప్తానండి, ఎవరైనా వాళ్ళ పిల్లల్ని చేర్పించాలి అనుకుంటే మటుకు ఏదైనా సలహా కావాలంటే కూడా నేను ఇస్తాను. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి కొందరు ఆల్రెడీ వచ్చారు, సలహా తీసుకుని వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మా అబ్బాయి పెట్టిన పాఠశాలలో పెట్టారు. వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు. మీ అబ్బాయి వేద పాఠశాల పెట్టాడు. శ్రీ కామేశ్వరి శాస్త్ర అండ్ వేద పాఠశాల పెట్టారు. గత 3 ఏళ్లుగా బాగానే నడుపుతున్నారు. వాళ్ళ దగ్గర పిల్లలు కూడా ఇప్పుడు బాగా స్థిరంగా ఉన్నారు. ఏదైనా నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏమో మా మదీనాగూడలో ఉంటారు, చిన్న అబ్బాయి ఏమో ఇక్కడ నల్లకుంటలో ఉంటారు. చిన్న అబ్బాయి వచ్చి శాస్త్ర పాఠాలు చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైనా వస్తే ఆన్లైన్లో కూడా చెప్తూ ఉంటారు. పెద్ద అబ్బాయి కూడా అలాగే రీసెర్చ్ వర్క్ చేస్తారు, పాఠశాల నడుపుతారు. ఆ విషయంలో మా కోడలు కూడా బాగానే వాళ్ళిద్దరికీ చక్కగా సహకరిస్తారు. కారణం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉండటం వలన దాని కంపాటబిలిటీ అద్భుతంగా ఉంది. అండ్ వెరీ స్మూత్ లైఫ్ నడుపుతున్నారండి. అది సంగతి. చూశారు కదండి, జమ్మలమడక బైరాగ్ శాస్త్రి గారు. ఆయన తన అనుభవాల్ని, వాళ్ళ పిల్లల్ని పెంచిన విధానాన్ని, వాళ్ళకి చదువు నేర్పించిన గురువు గారి గురించి, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి, వాళ్ళ పిల్లలు పెరిగిన వాతావరణం గురించి, అలాగే వాళ్ళ ఉన్నత ప్రమాణాల గురించి ఎంత బాగా వివరించారో, అలాగే ఈ రోజుల్లో మా పిల్లలు డాక్టర్లే చదవాలి, ఇంజనీర్లే అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, ఇలాంటివి కాకుండా వాటిల్లో పడి పిల్లలు ఫ్రస్ట్రేట్ అవుతూ చదువు గురించి స్ట్రెస్ అవుతూ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఇంత ఇబ్బంది పడే బదులు మన పూర్వ ప్రమాణాలతో ఎలా అయితే పాత రోజుల్లో గురుకుల విద్యా వ్యవస్థలు ఉన్నాయో, వాటిల్లో చదువు ఎలా కొనసాగిందో, ప్రశాంత జీవనం ఎలా జరిగిందో అలా వాళ్ళ పిల్లల్ని పెంచాలనుకున్నారు, చేసి చూపించారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు చాలా బాగున్నారు. యూనివర్సిటీల్లో వాళ్ళ ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వేద పాఠశాల పెట్టుకుని పిల్లలకి విద్య నేర్పిస్తున్నారు, చక్కగా ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలబడ్డారు.